ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీ ఆలస్యమైతేనే ఐఆర్ ఇస్తారని, సరైన సమయంలో పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్ ఎందుకని బొత్స ప్రశ్నించారు. 14,250 మందిని టీచర్స్ గా నియమించడంతో పాటు 6,100 మందికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. విద్యార్థులు వస్తారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎవరైతే అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివిన కంటే అంతకుముందు నా గవర్నమెంట్ స్కూల్లో చదివిన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు. వారికి తగ్గట్టు ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలకు తగ్గట్టు ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 14,250 మందికి ఉద్యోగులుగా నియమించడం జరిగింది, టీచర్గా నియమించడం జరిగింది. అవి పోగా ఇంకా ఇప్పుడు 6,100 పోస్టులు ఖాళీ ఉంటే వాటికి అన్నింటికి ఇస్తూ రాబోయే కాలంలో నో వేకెన్సీ అనే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని విధానం తీసుకున్నాం. ఆ ప్రకారం ఉన్న పోస్టులన్నింటినీ కూడా త్వరితగతిగా నింపుతున్నాం. అయిన తర్వాత ఇక ప్రతి సంవత్సరం ఇదే ప్రక్రియ కొడతాం. ప్రభుత్వంలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నేతలు సంక్రాంతి వేషగాళ్లంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఎన్ని సభలు పెట్టుకున్నా వైసీపీకేమీ కాదన్నారు. ఎన్నికల్లో గెలిచేది వైసీపీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఖాళీ కూర్చుంటారు. ఎక్కడో పెట్టుకోవాలి కదా, ఏదో సపరేట్ పెట్టుకోని తప్ప రాజకీయ పార్టీలు అదే సాధువుల అది రుచిగా తపస్సు చేసుకుని ఇంట్లో కూర్చోండి. రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మరి సభలు సమావేశం పెట్టుకుని ఏదోలాగా మరి అది కూడా ఎప్పుడు చేస్తారు. మా సైడ్ అయితే మా తూర్పు మా ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే సంక్రాంతి వచ్చింది అనుకోండి, కొంతమంది వ్యాసాలు వేసుకొస్తారు. వీరికి పండుగ ఇదో పండుగ, ఆ పండుగలాగే వీరికి ఎన్నికలు వస్తేనే పండుగ. కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుంటారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ భాషలు, వాళ్ళ తాలూకు హావభావాలు, వాళ్ళకున్న భాషని అనేది ప్రజల ముందు ఖాళీ కూర్చుంటారు. ఎక్కడో పెట్టుకోవాలి కదా, ఏదో సపరేట్ పెట్టుకోని తప్ప రాజకీయ పార్టీలు అదే సాధువుల అది రుచిగా తపస్సు చేసుకుని ఇంట్లో కూర్చోండి. రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మరి సభలు సమావేశం పెట్టుకుని ఏదోలాగా మరి అది కూడా ఎప్పుడు చేస్తారు. మా సైడ్ అయితే మా తూర్పు మా ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే సంక్రాంతి వచ్చింది అనుకోండి, కొంతమంది వ్యాసాలు వేసుకొస్తారు. వీరికి పండుగ ఇదో పండుగ, ఆ పండుగలాగే వీరికి ఎన్నికలు వస్తేనే పండుగ. కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుంటారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ భాషలు, వాళ్ళ తాలూకు హావభావాలు, వాళ్ళకున్న భాషని అనేది ప్రజల ముందు ఖాళీ కూర్చుంటారు. ఎక్కడో పెట్టుకోవాలి కదా, ఏదో సపరేట్ పెట్టుకోని తప్ప రాజకీయ పార్టీలు అదే సాధువుల అది రుచిగా తపస్సు చేసుకుని ఇంట్లో కూర్చోండి. రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మరి సభలు సమావేశం పెట్టుకుని ఏదోలాగా